నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. హైదరాబాద్లో ఫ్లాట్స్ రేటు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, హైదరాబాద్లో ఏ ఏరియాలో ఫ్లాట్స్ వాల్యూ ఎక్కువగా ఉంది? ఇప్పుడు ప్లాట్స్ వేరేగా ఉంటాయండి, ఫ్లాట్స్ వేరేగా ఉంటాయి. ఫ్లాట్స్ అడుగుతాను. ఇప్పుడు ఫ్లాట్స్కి ఏంటంటే మీకు జనరల్ దీని ముందు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పి దానికి లింక్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్లో నార్మల్గా ఒక 4 రకాలు ఉంటాయి, 4-5 రకాలు. ఫస్ట్ ఏంటంటే మనం ఉండడానికి కొనుక్కుంటాం, క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు. సెకండ్ ట్రేడింగ్, మీరు ఒకరి దగ్గర కొన్ని ఎక్స్ కొని కొద్ది లాభం వేసుకొని ఒక 6 నెలలు 1 year తర్వాత అమ్మేస్తారు, అది ట్రేడింగ్. ఒక దగ్గర కొని ఇంకో లాభానికి అమ్మడం, మీ పేరు రిజిస్టర్ చేసుకోరు. మూడోది రెంటల్ ఇన్కమ్ కోసం చేస్తాం. రెంటల్ అంటే మనం ప్రాపర్టీ కొను, సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ ఉంటే ఫస్ట్ హౌస్లో మనం ఉంటాం, సెకండ్ థర్డ్ రెంట్కి ఇచ్చే రెంట్ మీద మనం కొంతమంది బతుకుతారు, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో జనరల్లీ మీరు అడుగుతుంది ఏంటంటే ఫ్లాట్ గురించి అడుగుతున్నారు. ఫ్లాట్ గురించి అనేది ఏంటంటే ఎవరు జనరల్ వెరీ ఫ్యూ కేసు ఎక్కువ మంది ఉండడానికి కొనుక్కుంటారు. నెక్స్ట్ సెగ్మెంట్ ఉండేది రెంట్కి ఇవ్వడానికి కొనుక్కుంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కొనుక్కుంటే రెంట్గానే ఇచ్చుకుంటారు, ఫ్లాట్ ఖాళీగా పెట్టుకోరు కదా. సో మీరు ఇప్పుడు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ చూసుకుంటే 20-25,000 పర్ స్క్వేర్ ఫీట్. ల్యాండ్ రేట్ చూసుకుంటే 3 to 4 lakhs per yard. ఇప్పుడు మనం రోడ్ నెంబర్ 3, రోడ్ నెంబర్ 2 చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఇలా జూబ్లీహిల్స్ వెళ్తే కూడా జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ దగ్గర మీరు అలాగే వెళ్తే కోకాపేటలో 100 కోట్లు per acre అన్నారు. 100 కోట్లు అది కరెక్ట్ కాకపోయినా, బట్ అక్కడ కూడా రేట్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. 10,000 నుండి 15,000కి బిల్ట్ అయ్యేసరికి హై రైజ్. కాబట్టి ఎప్పుడైనా మీకు హై రైజ్కి వెళ్ళినప్పుడు ఫ్లాట్ పైకి వెళ్తే రేట్లు పెరుగుతాయి. ఫస్ట్ 5 floor వరకు ఒక రేట్ ఉంటుంది, తర్వాత 5 floorలకి సపోజ్ ₹1,00,00,000 అయింది అనుకోండి, 25 floorలకి ₹1,50,00,000 అవుతుంది. జస్ట్ ఫ్లోర్ రైజ్ అంటే ఎవ్రీ ఫ్లోర్ రైజ్కి స్క్వేర్ ఫీట్కి ₹50, ₹100 పెరుగుతూ ఉంటుంది. ఎందుకు సార్ పైకి వెళ్ళే కొద్ది పెరుగుతూ ఉంటుంది? కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు 30 floor తీసుకెళ్ళాలి, మెటీరియల్ ఎలా లిఫ్ట్లు అయినా తీసుకెళ్ళాలి, మనుషులు అయితే తీసుకెళ్లారు. మరి సర్వీస్ లిఫ్ట్స్ ఉంటాయి, ఎంత పవర్ అవుతుంది దానికి? సిమెంట్, ఇసుక అన్నీ తీసుకెళ్ళాలి కదా. అక్కడ వాటర్ ఉంటే పైపింగ్ ఇస్తారు, మిగతా రా మెటీరియల్ అన్నీ తీసుకెళ్ళాలి కదా. లేబరు అంత పైకి వెళ్ళి లేబర్ పని చేయాలి. సో ఇవన్నిటి కూడా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది కాబట్టి రేటు పెరుగుతుంది. అందుకని ఇప్పుడు హై రైజ్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి? హై రైజ్ వల్ల వెంటిలేషన్ బాగుంటుంది, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ ఉంటుంది, మంచి లేక్ వ్యూస్ ఏమైనా ఉంటాయి, సిటీ అంతా ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ఒకప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో 5 floors 10 floors ఉండేది. ఫస్ట్లో మనకు వచ్చింది ల్యాండ్కో హిల్స్ అని మనకొండ దగ్గర వచ్చింది, కాజాగూడ దగ్గర 30 floors ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ 57 floors సాస్ టవర్స్ అని అక్కడ ఉంది. దాన్ని మించిపోయి ఇప్పుడు ఇంకా 60-70 FSI అంటారు. హైదరాబాద్లో FSI అన్లిమిటెడ్ ఉంది. FSI అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఎన్ని ఫ్లోర్, ఇప్పుడు కొన్ని మిగతా చెన్నై, బెంగళూరు వెళ్తే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, 30, 40, 50 అంతస్తులే కట్ట. మనకు అంతస్తులు ఎన్ని కట్టాలని చెప్పట్లే, మీ ఇష్టం. ఇంత తక్కువ జాగాలో ఎక్కువ ఫ్లాట్లు. అప్పుడు ఏమో పొల్యూషన్ అంటే కంజెస్టెడ్ అయిపోతుంది. 1 ఎకరంలో 2 ఎకరాలు వేసాడు అనుకోండి, రేపు ఏదైనా పవర్ పోయినా, జనరేటర్ పోయినా, ఏదైనా చాలా ఇబ్బంది. ఇప్పుడు సపోజ్ 70th, 60th floorలో రావడానికి ఎంత కష్టం. హై స్పీడ్ లిఫ్ట్స్ ఉంటాయి. సో రేట్లు అనేది ఏరియా బట్టి మారుతుంటుంది. మనం ఇప్పుడు ఒకప్పుడు వెస్ట్ జోన్ అంటే ఎవరికి తెలియదు, విజయవాడ హైవే బాగా ఫోకస్ చేశారు, రామోజీ ఫిలిం సిటీ. దాని తర్వాత గత 20 సంవత్సరాలు విజయవాడ హైవే అనేది పోయింది, అంతా ఇటు వచ్చింది బెంగళూరు హైవే, ముంబై హైవే. సో ఓవరాల్ వరకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. బియాండ్ వెళ్ళినప్పటికి దూరంగా వెళ్తున్న రేట్లు తక్కువ ఉంటాయి జనరల్గా. సో 5,000 నుండి 25-30,000 దాకా ఉంటాయి ఫ్లాట్ కాస్ట్లు. మీరు అడిగారు కాబట్టి ఏరియా టు ఏరియా, ఆ కమ్యూనిటీ ఏంటి, గేటెడ్ కమ్యూనిటీనా, ఇండిపెండెంట్ బిల్డింగా, అంటే ఇండివిజువల్ ఫ్లాట్ 10 ఫ్లాట్ 20 ఫ్లాట్ కొట్టే కూడా ఫ్లాట్స్ అంటారు. అదే 2,000 ఫ్లాట్ కట్టే కమ్యూనిటీ కూడా ఉంది. వాళ్ళు ఏం స్పెసిఫికేషన్ ఇస్తున్నారు, ఏం ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి. బెంగళూరు ఏమనుకోండి 4 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి, మేకేగూడ, బాలానగర్, కొత్తూరు, నందిగామ, పక్కనే పోలేపల్లి సెర్జ్ ఉంది, రైట్ సైడ్ మీకు కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్నస్వామి, చిన్న జిఆర్ స్వామి ఇది ఉంది ఆశ్రమం. అట్లనే ORRకి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర, అంటే ఏ విధంగా చూసుకున్నా అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ రాని ఇప్పుడు గజం జాగా అక్కడ 25, 30, 40, 50 దాకా పర్ గజం నడుస్తుంది. సంగారెడ్డి తర్వాత కూడా, సంగారెడ్డి తర్వాత మీకు రుద్రారం, పెద్దాపూరు, సదాశివపేట ఇవన్నీ వస్తాయి మీకు. కృష్ణాపూరు, పటాన్ చెరువు, IIT కంది, సంగారెడ్డి తర్వాత మీకు రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట వెళ్ళిపోతుంది కదా. అక్కడ కూడా గజం జాగా 25,000, 30,000, 35,000 అమ్ముతున్నారు.
సో ల్యాండ్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో స్క్వేర్ ఫీట్ రేట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఫ్లాట్ కట్టామనుకోండి, కొంత భాగం ల్యాండ్ ఉంటుంది, కొంత భాగం కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో అదే మీరు ఉట్టు ప్లాట్ కొనుక్కుంటే డిఫరెంట్. ప్లాట్కి ఇండిపెండెంట్ హౌస్కి ఫ్లాట్కి తేడా ఏంటంటే, ప్లాట్ అనేది ఫుల్ ల్యాండ్, విల్లా అనేది సగం ల్యాండ్ సగం కన్స్ట్రక్షన్. ఇక్కడ ఫ్లాట్ కనేసరికి ల్యాండ్ తక్కువ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని అప్రిషియేషన్ కూడా టైం పడుతుంది. ప్లాట్ 5-6 సంవత్సరాలు డబుల్ అవుతుంది, ఇక్కడ డబుల్ కాదు. సో ఓవరాల్గా ఏంటంటే రేట్ అనేది మనకు పర్టికులర్గా ఈ ఏరియాలో ఇంత రేట్ వస్తుందని చెప్పడం కష్టం. ఏరియా మారుతున్న కొద్ది స్పెసిఫిక్గా ఇప్పుడు మొయాపూర్ ఒక రేట్ ఉంటుంది, బాచుపల్లి ఒక రేట్ ఉంటుంది, చౌటుపల్లి ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడ అదేంటి ముచ్చర్ల, కందుకూరు, అక్కడ ఇంకా వేరే రకరకాల ప్లేస్లు. అంటే స్టార్టింగ్ అయితే 5,000 నుండి 25,000-30,000 దాకా వెళ్తుంది, డిపెండింగ్ ఆన్ ద టవర్, ఎమ్యూనిటీస్, బిల్డర్, బ్రాండ్, లొకేషన్ ఏమున్నాయి అక్కడ దగ్గరలో అవన్నీ. ఇప్పుడు ప్రతి ఊరు కూడా కుక్కడపల్లి కానీ లేకపోతే దిల్సుఖ్ నగర్ కానీ ఏఎస్రావు నగర్ ఏ దానిగా సిటీ అయిపోయింది, అన్నిటికీ అక్కడే ఉంటాయి. ఒకప్పుడు మనం అందరం కలిపి అబిడ్కి వెళ్ళేవాళ్ళం షాపింగ్కి, కోటి అబిడ్స్. ఇప్పుడు 80% వెళ్ళట్లేదు కదా ఎవరు. గచ్చిబౌలిను అన్నీ అక్కడే పెడుతున్నాడు, అన్ని క్లాత్స్ కానీ, హాస్పిటల్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ అట్లే. సో ఓవరాల్గా రాను అనేది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కానీ మీకు తగ్గదు. సో కాస్ట్ క్యాన్ వేరీ, నేను చెప్పినట్టు డిపెండింగ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు కొనుక్కోవాలి, అండ్ ఏరియాని బట్టి. ఓకే, అంటే మాకు ఎక్కడ కంఫర్ట్ జోన్ అంటే ఇప్పుడు మాకు మినిమం ఇప్పుడు మీ జాబ్ ఎక్కడుంది, మీ దగ్గరలో ఏమున్నాయి. ఇప్పుడు హైటెక్ సిటీ వాళ్ళందరూ హైటెక్ సిటీలో కొనుక్కోలేకపోతుంది. గచ్చిబౌలిలో 2 కోట్లు ఉండాలి ఫ్లాట్, మినిమం ఒక ఫ్లాట్ కావాలంటే 2 కోట్లు ఎంతమంది పెట్టి కొనుక్కోగలుగుతారు? కొనుక్కోలేదు. మీరు సిటీకి దూరంగా వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలి? పటాన్చేరు వెళ్తారా, జేఎన్టీకి వెళ్తారా, ఇంకెక్కడికి వెళ్తారో చూసుకోవాలి. మీ కంఫర్ట్ జోన్, మీ జాబ్ చదువుకునే బట్టి, పిల్లలు బట్టి, దాన్ని బట్టి మీరు డిసైడ్. సో దీని మీద ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us, విల్ క్లారిఫై దెమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.